పుష్ప 2కి సంబంధించి అప్పుడే సంజయ్ దత్తునో లేకపోతే సేతుపతి క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ అయిపోతే సర్ప్రైజ్ అయిపోయింది అనుకుంటున్నారా? ఆహా, అసలు పుష్ప 2 సినిమా కోసం నేషన్ ఎదురు చూస్తోంది అంటే అది అసలు అతిశయోక్తి కానే కాదు. సుమారు ఒక 500 crores-తో సినిమాని తెరకెక్కిస్తే ఇప్పటికింకా సినిమా రిలీజ్ అవ్వలేదు, షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు, అప్పటికే 700 కోట్ల వ్యాపారం జరిగిపోయిందంట. విచ్ మీన్స్ పుష్ప 2 ప్రొడ్యూసర్ ఆల్రెడీ ప్రాఫిట్స్ ని ఎంజాయ్ చేస్తున్నాడు అన్నట్టు లెక్క. అల్లు అర్జున్ లాంటి స్టార్, పైగా సుకుమార్ లాంటి మాస్ మూవీ మేకర్, నేషన్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తుండడం, రాక్ స్టార్ దేవి సంగీతాన్ని కంపోజ్ చేస్తుండడం, అన్నిటికీ మించి పుష్పకు సీక్వెల్ కావడం పుష్ప 2కు బాగా కలిసొచ్చింది. అందుకే ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కు చాలా డిమాండ్ ఏర్పడింది. దాదాపు 700 కోట్లకు వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం. ఏ రకంగా చూసినా ఇండియన్ సినిమాకు మరో 1000 కోట్లను అందించే బాధ్యత పుష్పరాజ్ తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ఈ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. పైగా ఈ చిత్రాన్ని ఆగస్టు 15న పాన్ ఇండియా వైడ్ గా కాకుండా పాన్ ఇంటర్నేషనల్ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారట. సేమ్ డే జపాన్ వర్షన్ కూడా రిలీజ్ కానుందట. ఇటీవల నేషన్ క్రష్ రష్మిక జపాన్ వెళితే అక్కడ శ్రీవల్లికి జపాన్ ఫ్యాన్స్ మామూలు వెల్కమ్ చెప్పలేదు. ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సుకుమార్ ఎవరిని సంప్రదిస్తున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. రోజుకో హీరోయిన్ పేరు తెరపైకి వస్తోంది. మొన్న శ్రీలీల, నిన్న జాన్వీ కపూర్, ఇప్పుడు శృతి హాసన్ నేమ్ ట్రెండ్ అవుతోంది. శృతి, బన్నీ గతంలో రేసుగుర్రం లాంటి బ్లాక్ బస్టర్లో కనిపించారు.